ప్రస్తుతం మనం కొండవీడు కోట తూర్పు ద్వారము లేదా మహాద్వారంలో ఉన్నాము. ఇది నాడు ఈ ద్వారంలోకి కోటలోకి ప్రవేశించాలంటే ఇదే ప్రధాన ద్వారము. సో మనము ఈ కోట నిర్మాణము, ఈ చరిత్ర ఎవరు నిర్మించారనేది 2 నిమిషాలు మనం ఆలోచిస్తే, శాతవాహనులు తర్వాత ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడ బౌద్ధ ఆవాసాలు ఉన్నట్లు, వాళ్ళు కొన్ని మండపాలు చైత్యాలు నిర్మించినట్లు మనకి అవశేషాల ద్వారా తెలుస్తూ ఉంది. తరువాత క్రీశకం 1325లో రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి కొండవీటి రాజ్యాన్ని స్థాపించాడు. ఈ కొండవీటి రాజ్యాన్ని స్థాపిస్తూ మొదటగా అద్దంకిని రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలన ప్రారంభించి, ఆ రాజధాని పాలనకు అనువైంది కాదు, ఇది శత్రు మూకల దాడులకు నిలవలేదు అని వాళ్ళు ఏం చేశారంటే, ఒక బలమైన దుర్గాన్ని నిర్మించుకోవాలి అని కొండవీడు అనే నామకరణం చేసి కుండినపురము అన్నారు. ఆ రోజున కొండవీడు అనే నామకరణం చేసుకొని 1353 నాటికి దీన్ని పూర్తిగా చేసుకొని 1354-55 ప్రాంతంలో ఇక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది.